హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నాకు తెలిసింది, నేను తెలుసుకుంది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నార్మల్గా మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం? బైక్లోనో, సైకిల్లోనో, లేదంటే కారు ఉంటే కారులోనో, దగ్గరైతే నడుచుకుంటూ వెళ్తాం. లేదంటే పోస్ట్ ఆఫీసరే ఇంటికి వచ్చి పోస్ట్ కవర్ ఇచ్చేసి వెళ్తారు. కానీ ఒక ఊర్లో పోస్ట్ ఆఫీస్కి పోవాలంటే హెలికాప్టర్లో మాత్రమే వెళ్తారంట. అది ఎందుకు? రీజన్ ఏంటి? అయితే ఈ ఊర్లో పోస్ట్ మ్యాన్స్ ఇంకా రోడ్స్, వెహికల్స్ ఇవేమీ లేవు. ఇదేమి స్టోరీ కాదు, ఇది నిజంగా ఉన్న ఒక ఊరు. ఈ ఊరు పేరే సుపాయ్ విలేజ్. ఇది USA లో ఉంది. ఈ రోజు మనం తెలుసుకోబోయేది అసలు ఈ ఊరికి ఎందుకు హెలికాప్టర్ ద్వారానే పోస్ట్ వస్తుంది, ఈ ఊరు అంత స్పెషల్ ఎందుకు అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాం. సుపాయ్ విలేజ్ అనేది అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో గ్రాండ్ కెనన్ లోపల ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ ఊరు ప్రపంచంలోనే అత్యంత ఐసోలేటెడ్ విలేజెస్ లో ఒకటి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి రోడ్లు లేవు. ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా లేదు. కార్లు, బైక్స్, బస్సెస్ ఇలాంటి ఫెసిలిటీస్ ఇవేమీ లేవు. సుపాయ్ విలేజ్ కి చేరుకోవాలంటే మూడే మార్గాలు ఉన్నాయి. నడిచిపోవాలి, 8 నుంచి 10 మైళ్ళు దాకా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే గుర్రాల మీద ప్రయాణం చేయొచ్చు. లేదంటే గాల్లో పోవాలి, అదే హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి. ఇంత కష్టం ఎందుకంటే ఈ ఊరు లోయల మధ్య, ఎత్తైన కొండల మధ్య, ప్రకృతి లోపల దాగి ఉంటుంది. కానీ అసలు ఆశ్చర్యం ఇంకోటి ఉంది. ఇది USA లో హెలికాప్టర్ ద్వారా పోస్ట్ డెలివరీ జరిగే ఏకైక విలేజ్. రోజు వచ్చే లెటర్స్, పార్సిల్స్, మెడిసిన్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని హెలికాప్టర్ ద్వారానే వస్తాయి. పోస్ట్ ఆఫీస్ కి కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంటుంది. అంటే ఒక చిన్న గ్రామం, కానీ ఆకాశం నుంచే పోస్ట్ వస్తుంది. ఇక్కడ నివసించే వాళ్ళు హవసుపాయ్ ట్రైబ్ కి చెందిన స్థానిక అమెరికన్లు. వాళ్ళు శతాబ్దాలుగా ఈ ప్రాంతంలోనే జీవిస్తున్నారు. బయట ప్రపంచం ఎంత మోడర్న్ అయినా వాళ్ళ జీవితం మాత్రం ప్రకృతితో కలిసి సాగుతుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ పరిమితంగా ఉంటుంది. మొబైల్ నెట్వర్క్ వీక్ గా, ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రశాంతత మాత్రం ప్రైజ్లెస్. ట్రాఫిక్ సౌండ్స్ ఉండవు, పొల్యూషన్ ఉండదు, ఇంకా మెయిన్ గా స్ట్రెస్ ఉండదు. సుపాయ్ విలేజ్ దగ్గరే ప్రపంచ ప్రసిద్ధి చెందిన హవసు ఫాల్స్ ఉన్నాయి. ఆ నీల రంగు నీరు చూసేందుకు ప్రపంచ నలుమూల నుంచి టూరిస్ట్స్ వస్తారు. కానీ గ్రామస్తులు మాత్రం తమ జీవితాన్ని టూరిజం తో బ్యాలెన్స్ చేస్తూ తమ కల్చర్ ని కాపాడుకుంటున్నారు. హెలికాప్టర్ లో పోస్ట్ రావడం అనేది మనకే ఆశ్చర్యం, కానీ వాళ్ళకి మాత్రం చాలా రొటీన్. మనకి ఇది అడ్వెంచర్ లా అనిపించినా వాళ్ళకి అది సాధారణ జీవితం. సుపాయ్ విలేజ్ ని చూసి మనం కూడా ఒకటి ఆలోచించాలి. అన్ని ఫెసిలిటీస్ మధ్య మనం బ్రతుకుతున్నట్టే ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. అసలు ఒక మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? దీని గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.